మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేయర్ ధరణి మధుకర్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 22వ డివిజన్ పరిధిలోని ఈ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందిని మేయర్ ప్రశ్నించారు. డాక్టర్ లేకపోతే పేషెంట్లను ఎవరు పరిశీలిస్తున్నారు, వైద్య సేవలు ఎలా అందిస్తున్నారనే విషయాలపై అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యుల హాజరు రిజిస్టార్ తో పాటు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య పరికరాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు. తర్వాత డిఎంహెచ్ఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంకణాల రోజా శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. టోటల్ బెడ్స్ ఉన్నాయి. కంపల్సరీ అన్ని మెడిసిన్ ఇక్కడ ఉంది కాబట్టి వీలైనంత వరకు ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇక్కడే చేయాలి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి మాత్రమే అక్కడికి రిపేర్ చేయాలి. అందరినీ అక్కడికి రిపేర్ చేయడం, పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని విసుక్కోవడం, ఇక్కడికి ఎందుకు వస్తారు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనడం, అటువంటివి మాత్రం ఇంటి పరిస్థితి చేయకండి మేడం. మేడం పర్లేదు తెల్మా మీరు కంపల్సరీ తెప్పించుకోండి. ఎందుకంటే అది బీపీ అది షిఫ్టింగ్ కలెక్టర్ దగ్గర కొత్త షోలో అది అయింది. అక్కడ మదర్ ఇచ్చినానికి షిఫ్టింగ్ నైట్ రావాలి. అటెండెన్స్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ చూసుకోవాలి. తర్వాత స్టాఫ్ నర్స్ ఉంటే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఏమైనా క్లీనింగ్ పోయితే చేసుకొని రావాలి. ఇప్పుడు ఆమె పాపం ఫీవర్ తో ఇబ్బంది పడుతుంది. 9:30 వరకు రావాలి. మీరు చేస్తారా? మరి ఎట్లా అమ్మా ఇప్పుడు కింద ఆన్ ది వే మీరు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది. 9